హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ములు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేశారు కదా, చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం నేను మా అక్క కలిసి. సో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మా దగ్గర నుంచి మినిమం చాలా ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. అందుకని అయితే వెళ్తున్నాం. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫైనల్లీ అయితే మెహదీపట్నం వచ్చేసాము. బస్సులో వీడియో తీయడానికి అస్సలు మనకి గ్యాప్ లేదనమాట, ఫుల్ రష్ ఉంది. సో మెహదీపట్నం బస్ స్టాప్కి అయితే వచ్చాము. మేమున్న దగ్గర నుంచి అయితే 156 ఎక్కాము. మనము ఎల్బీ నగర్ నుంచి అయితే 300 ఎక్కితే మెహదీపట్నం ఎక్కచ్చు, దిల్సుఖ్ నగర్ నుంచి అయితే 156 ఎక్కచ్చు. అండ్ ఒకవేళ మీరు అమీర్పేట అటువైపు నుంచి వెళ్తే 158 ఎక్కచ్చు. ఎక్కడి నుంచి వచ్చినా మనం ఇక్కడ మెహదీపట్నంలో మాత్రం 288D బస్ ఎక్కితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తాము. అండ్ ఓన్ వెహికల్ వాళ్ళైతే ఓన్ వెహికల్లో వెళ్ళిపోవచ్చు. సో అదనమాట మ్యాటర్. అండ్ మనం ఇప్పుడైతే ఇంకా మెహదీపట్నంలో ట్రాఫిక్ అంతే మామూలుగా ఉండదు. దట్టు మనకి మెట్రో లేని ఏరియా. ఈ రూట్లో కాలేజెస్ కూడా బాగానే ఎక్కువగా ఉంటాయి, అందుకని ట్రాఫిక్ జామ్ చాలా ఉంది. సో ఎర్లీగా అయితే బయలుదేరాలి మీరు వెళ్ళాలంటే. ఎర్లీగా వెళ్తే ఇంకా మొక్కున్న ప్రదక్షిణాలు ఏమన్నా ఉంటే మాత్రం నాకైతే బాగా అర్థమైంది. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఇంకా చాలా చాలా అయితే మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఫైనల్లీ నాకైతే సీట్ దొరికింది అమ్మాయి అనుకుంటూ అయితే వీడియో తీస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నేనైతే 108 ప్రదక్షిణాలు చేయాలని అయితే మొక్కుకున్నాను. అండ్ ఆ మొక్క అయితే నేను ఎప్పుడు మొక్కునంటే నా బీటెక్లో మొక్కాను అనమాట. ఇంతవరకు తీరలేదు. అండ్ ఇప్పుడు వెళ్తుంది అసలు ఏ మొక్క అంటే, మా మమ్మీకి రీసెంట్గా హెల్త్ బాగాలేదు. సో ఆ టైంలో మంచిగా అయితే వస్తాను, 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను. సో మా మమ్మీ హెల్త్ సెట్ అయింది, అందుకని నేను మా అక్క అయితే వెళ్తున్నాం. ఇంకా బీటెక్ మొక్క అయితే నేను తీర్చుకోలేదు, అంటే ఆ కోరిక అయితే నెరవేరింది. సో దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. అదేంటంటే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, నేను చెప్తాను. నేను యాక్చువల్లీ బీటెక్లో ఉన్నప్పుడు 4-1లో మనకి మినీ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మినీ ప్రాజెక్ట్ అప్పుడు మా మేడం నా ప్రాజెక్ట్ది సైన్ చేయనంది. మా ప్రాజెక్ట్ గైడ్ ఎందుకు సైన్ చేయనందో నాకు తెలియదు. మా దాంట్లో ఉన్న రిమైనింగ్ 4 మెంబర్స్కి సైన్ చేసింది, నా దానికి మాత్రం సైన్ చేయలేదు. సో అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. సో ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ఇంకా అప్పటికప్పుడు మన హాస్టల్ నుంచి కాలేజ్కి ఒక్కదాన్ని వెళ్ళాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరు కూడా రానన్నారు, అవైలబుల్గా లేరు. మనకు కావాలంటే ఎవరు ఉండరు అనమాట. ఇది ఒక బాగా నేర్చుకున్నాను నేను. వాళ్ళకి కావాలంటే నన్ను వాడుకుంటారు, నాకు కావాలంటే ఎవరూ రారు. సో అలా అయితే నేను కాళీ మందిర్కి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకు భయం వేసినప్పుడే కదా బాగా దేవుడు గుర్తొస్తాడు. నాకైతే మరీ మెయిన్గా అనమాట. మా ఇంట్లో సాటర్డే మా మమ్మీ వెంకటేశ్వర స్వామికి బాగా పూజ చేస్తారు, ఒకటే పూట అన్నం తింటుంది, నాన్ వెజ్ తినదు. నేను అసలు సాటర్డే పట్టించుకొని, నేను ఓన్లీ ఎంతసేపు కనదుర్గం తల్లి అంటే ఇష్టం, ఫ్రైడే అని చూసుకుంటాను అనమాట. సో అలాగా నాకు ఈ క్షణం ఈ ఏరియాలోనే నాకు తెలియకుండా నేను భయంగా నడుచుకుంటూ వెళ్తూ ఆన్ ది స్పాట్ దారిలో అనుకున్నాను అనమాట. గైడ్ ఏమనకుండా సైన్ చేస్తే నేను వచ్చి 108 ప్రదక్షిణాలు చేసుకుంటాను. అండ్ ఎవ్రీ సాటర్డే నేను ఇంకా నాన్ వెజ్ తినను అని చెప్పి నాకు తెలియకుండా నేనే మొక్కుకున్నాను. ఏ రోజు వెళ్ళను నేను, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళను నేను. అలాంటిది నాకు తెలియకుండా నేనే ప్రదక్షిణాలు చేస్తాను, ప్లస్ నాన్ వెజ్ కూడా తినడం మానేస్తాను మొక్కుకున్నా. బై గాడ్ గ్రేస్, అసలు దేవుడి దయ అంటే ఏంటనేది ఆ రోజు వెళ్ళాను కాలేజ్కి. దేవుడిలాగా నాకు రవి సార్ లాగా కనిపించారనమాట. ఆ సార్ నన్ను ఏమనలేదు, జస్ట్ ఏంటమ్మా అంటే గైడ్ సైన్ చేయలేదు అన్నారు. అంటే గైడ్కి హెడ్ ఉంటారు కదా, ఆ సార్ అనమాట. ఆ సార్ నన్ను పిలిచారు, ఏం కాదులే నేను చూసుకుంటాను. వితిన్ 2 minutesలో సైన్ కూడా అయిపోయింది, పంపించేశారు. ఒక్క మాట కూడా, కనీసం ఆ గైడ్ మొహం కూడా నేను చూడలేదు. ప్రాజెక్ట్ హెడ్డే చూసుకున్నారు, సారే చూసుకున్నారు అంతా. సో అంతే ఆ మొక్కు అనమాట. ఇంతవరకు ఆ మొక్కు తీర్చుకోలేదు. ఇంతవరకు ఆ మొక్కు తీర్చుకోవడం అయితే అవ్వలేదన్నమాట. అంటే నేను వెళ్ళిన ఒక 2 times వెళ్ళారు, కానీ సాటర్డే సండే అవుతుంది. అప్పుడు ప్రదక్షిణాలు లోపల ఏదో లేవు, బయట చేసుకోవాలి అంటున్నారు, బయట 11 అంటున్నారు. సో అందుకని నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను. సో అలా పోస్ట్పోన్ అవుతూ ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చింది. సో మనమైతే ఇప్పుడు నేను నా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ VJIT. ఇక్కడ నుంచి అయితే మనకి చాలా దగ్గర. సో మేము ఇక్కడ నుంచి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాం, మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళినప్పుడు. సో అట్లా మా విద్యాజ్యోతిని ఒకసారి అయితే వీడియో తీసుకున్నాను. చాలా చాలా మారిపోయింది. అండ్ అయితే మ్యాటర్ ఏంటంటే, దేవుడు మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడు. అదేంటంటే యాక్చువల్లీ సాటర్డే సండే వెళ్తే బయట చేయమంటున్నారు కదా. సో మండే నుంచి వెనస్డే మధ్యలో ఎప్పుడన్నా వెళ్తే మనం లోపల ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే బయలుదేరాను. సో ఏమైందో వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇప్పుడు మేమైతే మనం చిలుకూరు వచ్చేసాము. సో ఆ టైంలో మనకు మంచిగా బస్సు అంతా ఇలా ఖాళీగా ఉంటుంది, ఒక మంచి యూటర్న్ తీసుకుంటుంది అనమాట బస్సు. అండ్ బస్ దిగిన తర్వాత కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మనం బస్ దిగేసరికి ఇలా ఆంటీలు ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ వస్తారు. మా షాప్లో చెప్పులు ఇప్పండి, ఇక్కడ కాళ్ళు కడగండి, కొబ్బరికాయ తీసుకోండి, తులసిమాల తీసుకోండి అని చెప్పేసి వెంట పడుతూ ఉంటారు. మనం వద్దన్నా వినరు. ఒకళ్ళ దగ్గర తీసుకుందాం అనుకోండి, ఒకళ్ళ దగ్గర తీసుకుంటామని చెప్పి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ పెద్ద గొడవ అయిపోద్ది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళైతే ఓకే, ఎక్స్పీరియన్స్ కాని వాళ్ళైతే, మీరు కొత్త వాళ్ళైతే అలా మీరు బుక్ అవ్వకండి, చాలా డబ్బులు నష్టపోతారు.
మీరు అలా బుక్ అవ్వకుండా వద్దని చెప్పేసేస్తే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది. అక్కడ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టవచ్చు. 20 రూపీసే. అక్కడ పెట్టేసి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ కొబ్బరికాయ తులసి మాలకి ఖచ్చితంగా మనకి 200, 300 తీసుకుంటారు వాళ్ళు. ఇంకా కార్ పార్కింగ్ వాళ్ళైతే పాపం మీకైతే వేరే ఆప్షన్ లేదు. ఓన్ వెహికల్ వాళ్ళకి బస్సులో వాళ్ళని తప్పించుకోవచ్చు కానీ కార్ వాళ్ళు తప్పించుకోవడానికి ఆప్షన్ లేదనమాట. వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో గుడి లోపల అయితే మనకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి అంటే ప్రదక్షిణాలు చేస్తున్నాం కాబట్టి వీడియోలు ఏం తీయలేదు. సో బయటకు వచ్చినాకైతే మాట్లాడుకుందాం, మీరు స్కిప్ చేయకండి. సో మ్యాటర్ ఏంటంటే 108 ప్రదక్షిణాలు చేయాలంటే మనం చాలా ఎర్లీగా బయలుదేరాలి. సో మేము కొంచెం లేట్ అయ్యాం కాబట్టి 11 o'clock కల్లా ప్రదక్షిణాలు అయిపోవాలన్నారు. నాది అవ్వలేదు. సో బయటకు వచ్చి రిమైనింగ్ చేసుకున్నాను అనమాట. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు కదా. నేను 108 ప్రదక్షిణాల కోసం ఇంతగానం సాటర్డే సండే చూసుకొని వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత 75 అయిపోయిన తర్వాత టైం అయిపోయింది. సో ఎవరైనా మిగతా వాళ్ళు చేసుకోవాలనుకుంటే బయట ఒక 4 ప్రదక్షిణాలు అట్లా చెప్పారనమాట ఒక లెక్క. ఏం చేస్తాను, లోపల 75 తిరగాల్సి వచ్చింది, బయట 4 తిరగాల్సి వచ్చింది అనమాట. 2 విధాలుగా నేను తీసుకోవాల్సి వచ్చింది మొక్క అయితే. ఇంత లేట్ చేశాను కదా, సో తప్పదనిపించింది. సో నాకులాగా మీరు ఎవరు మిస్టేక్ చేయకండి, ఎర్లీగా బయలుదేరండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఎలాగో తెలిసిందే కదా, చిలుకూరులో మనకి షాపింగ్ ఉంటుంది కదా. సో లైట్గా అట్లా మక్కకైతే చూపిస్తున్నాను అనమాట, చూపించాను. ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ అడిగినా 100 రూపీస్ 200 రూపీస్ అంటున్నారు. చూడ్డానికి బాగానే ఉన్నాయి, తర్వాత కొన్నాక ఎలా ఉంటే తెలియదు. మేమైతే ఎప్పుడు కొనలేదు. మీరు ఎవరైనా కొన్నారా? కొంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నాకు ఇలానే సపోర్ట్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ అయితే చూడడానికి బాగున్నాయి కదా, 100 రూపీస్ అని చెప్పారు. ఎవరైనా పెట్టుకుంటే వావ్ అనిపిస్తుంది నాకు, కానీ తీరా నాకు కొనాలనిపిస్తే మాత్రం అస్సలు మనసు ఒప్పదు. అలా చూసి వదిలేస్తూ ఉంటాను. అండ్ తర్వాత మనకి అక్కడ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి, తెలిసిందే అన్నీ ఉంటాయి కదా. సో అలా చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకొని అయితే వచ్చామంటే జస్ట్ చూసాం అంతవరకు. ఇంకెక్కడ చిన్న చిన్న బ్యాగులు, పర్సులు, బుడ్డి భలే ఉన్నాయి. అసలు ఎవరైనా కొనుక్కుంటారో లేదో కానీ వీళ్ళకి నష్టం కదా, ఎవరు కొనరు కదా, జస్ట్ చూస్తారు అంతే. చాలా కాస్ట్ చెప్తారు, మనం బార్గెన్ చేసినా తగ్గరనమాట. అండ్ ఇక్కడ ఏవో గవ్వలు అవి కనిపిస్తే మాకు ఏమైనా వింతగా అనిపిస్తే వీడియో తీరా అంటూ ఉంటుంది అనమాట. అందుకే ఇవన్నీ వీడియో తీశాను. ఇందులో మీకు ఏమైనా పేర్లు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియోని ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కడియాలు వచ్చేసి 120 రూపాయలు అని చెప్పారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.